హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంట్లోనే చాలా సులభముగా రుచికరమైన నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 5 నిమ్మకాయలు కట్ చేసి వాటి రసాన్ని ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చిలను తీసుకొని వాటిని నిలువుగా చీల్చుకోవాలి. తర్వాత 5 ఎండుమిరపకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పులిహోరకు కావలసిన మిగతా తాలింపు సామాన్లు సిద్ధం చేసుకుందాం. అందుకోసం కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, ఒక గుప్పెడు పల్లీలు, కొద్దిగా ఆవాలు, అలాగే మరి ముఖ్యంగా తాజా కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కావలసిన అన్ని పదార్థాలు సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక కళాయి పెట్టుకుని అందులో సుమారు 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలు వేసి కొంచెం సేపు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. అవి కొంచెం సేపు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుని మరి కొద్దిసేపు వేయించుకోవాలి. తాలింపు కొంచెం వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కావలసినంత ఉప్పు, ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుని ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని ఇందులో పోసి ఒక 5 క్షణాలు కలుపుకొని దింపుకుంటే గుమగుమలాడే పులిహోర తాలింపు రెడీ. ఇప్పుడు వేడివేడిగా ఉన్న అన్నంలో కొద్దిగా నూనె వేసుకొని ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్న తాలింపుని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పులిహోర పొడి పొడిగా ఎంతో రుచికరంగా తయారవుతుంది. ఇలాంటివి మరెన్నో రుచికరమైన సులభమైన వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.